భారత స్వతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి భారతీయులంతా స్వదేశీ వస్త్రాలను తమకు తామే తయారు చేసుకోవడం ప్రారంభించిన స్వదేశీ ఉద్యమం 1905 ఆగస్టు 7న మొదలైందని, అందుకే ప్రతి ఏటా ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నామని తణుకు కూటమి నాయకులు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు తణుకులో చేనేత దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ రంగం పూర్తి నిర్లక్ష్యానికి గురైందని, సర్కార్ సహకారం అందక చేనేత వృత్తిని నమ్ముకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకునేందుకు, కార్మికుల జీవితాల్ని మెరుగుపరిచేందుకు కొత్త ప్రణాళికలతో సిద్ధమవుతోందని తెలిపారు. చేనేతకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. చేనేత అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా నిరంతరం మనం పరిశీలించినట్లయితే ఒక్క తెలుగుదేశం గవర్నమెంట్లోనే చేనేతలకు న్యాయం జరిగిందని ఖచ్చితంగా మీ అందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు జనతా వస్త్రాలని ఆనాడు మరి అన్న ఎన్టీ రామారావు గారు గుర్తించి తీసుకొచ్చి చేనేతలకి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు చేనేతలకి అనేక పథకాలు ఇస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా చేనేతలకి దగ్గర 1,25,000 పైన చేనేతలకు అందే విధంగా ఆయన ఆదుకున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఈరోజు మన రాష్ట్రంలో 4 లక్షల మంది మగ్గం నేసేవారు ఉండగా కేవలం గత ప్రభుత్వం 80,000 మందికి మాత్రమే మరి చేనేతలకి కేవలం 24,000 ఇచ్చి మేమంతా చేనేతలకు అంత చేసాం ఇంత చేసామని చేతులు దులుపుకుని ఈరోజు ఒక మూల కూర్చున్న పరిస్థితి మనం అందరం కూడా ఈరోజు గమనించవచ్చు. ఈరోజు చేనేతలు ఎప్పుడు బాగున్నారంటే అది తెలుగుదేశం గవర్నమెంట్లో అన్న విషయం కూడా అందరూ కూడా తెలుసుకున్న మూలంగానే ఈరోజు చేనేతలు అందరూ కూడా తెలుగుదేశానికి పట్టం కట్టారు. తెలుగుదేశం అత్యంత మెజార్టీతో ఈరోజు విజయం సాధించి ఈరోజు ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా కూడా చేనేత పండుగని ఒక వేడుకగా పండుగగా ఈరోజు ఎంతో చక్కగా నిర్వహించుకుంటున్నామని తెలియజేస్తూ, ఈరోజు మరి చేనేతల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఈరోజు చేనేతలను రాష్ట్రంలో కానీ ప్రపంచం నలుమూలలా మనం గమనించినట్లయితే కనుక పారిశ్రామికంగా రైతాంగం తర్వాత మరి చేనేతే పెద్ద పరిశ్రమ అని మరి మనందరం కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. చేనేత రంగాన్ని ప్రోత్సహించినట్లయితే కనుక దేశం రాష్ట్రం చేనేతలు బాగుంటారు, ఆర్థికంగా వారికి ఉపయోగపడినట్లయితే కనుక రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి అవ్వడానికి అవకాశం ఉందని మరి తెలియజేసుకుంటూ, ఈ పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ చేనేతల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి అంటే గత ప్రభుత్వంలో చిదిగిపోయి చాలా నానావస్థ పడుతున్న చేనేతల్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన అంశంగా చేనేతలను తీసుకుని చేనేతల అభివృద్ధి కోసం వారు ఎంతో కృషి చేస్తున్న విషయం మనకి ఈరోజు తెలుసు. మొట్టమొదటిసారిగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ని రాష్ట్ర గవర్నమెంట్ని మన గవర్నమెంట్ వచ్చాక నేను తెలియజేసుకుంటుంది చేనేతల అభివృద్ధికి కృషి చేయవలసిందిగా ప్రధాన అంశంగా తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్లు చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ, మొట్టమొదటిగా జీఎస్టీ తీసివేసినట్లయితే కనుక చేనేతలందరూ కూడా బాగుపడడానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలియజేసుకుంటూ, మిగిలిన విషయాలు ఎప్పటికప్పుడు వినతి పత్రాలు చేనేతలకి ఇవ్వడం, చేనేతల గురించి వారి బతుకు బాగుపడేలాగా మరి వారి గురించి వారికి అన్నీ కూడా తెలియజేయడం ప్రభుత్వానికి ఎప్పటి నుంచో చేస్తున్నదే. మరి చేనేతలందరికీ కూడా మరి హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలని, వారికి ఒక 3 సెంట్లు మరి ఇళ్ళు వారికి ఇవ్వాలన్న విషయం, మరి అదేవిధంగా చేనేతల్ని ప్రతి ఒక్కరికి కూడా మగ్గమున్న వాళ్ళే ప్రధానంగా తీసుకోవడం కాకుండా మగ్గంతో పాటు కార్మిక వ్యవస్థ అంటే రంగులు అద్దేవాళ్ళు, రాట్న రుద్దేవాళ్ళు కుటుంబంలో అందరూ ఉంటున్నారు. వారందరినీ కూడా పరిగణలోకి తీసుకుని వారందరికీ కూడా సహాయ సహకారం అందించేలాగా తప్పకుండా మన నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు లోకేష్ బాబు గారు ప్రధాన అంశంగా తీసుకుని వారు చేస్తారు, చేసే విధంగా ఆ దిశలో ఉన్నారని ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తూ ఆ విధంగా చేయాలని మరి ఈరోజు విజ్ఞప్తి చేసుకుంటూ, ఈరోజు ఎక్కడికక్కడ పండుగలా చేసుకుంటున్నారంటే దానికి ప్రధాన అంశం ప్రతి చేనేత కూడా తెలుగుదేశం వచ్చింది మనం బాగుంటామని గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ ఈరోజు ఎక్కడికక్కడ జెండా వందనాలు మరి పండుగలాగా చేసుకోవడానికి ఇంత విజయవంతంగా చేసుకుంటారంటే దానికి కారణం తెలుగుదేశం రావడమే అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రధాన అంశంగా అందరికీ కూడా మరొక్కసారి చేనేతలందరూ ఎక్కడున్నా వారందరికీ అభినందన తెలియజేసుకుంటూ, చేనేతలందరినీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని మరొక్కసారి కోరుకుంటున్నానని మీ అందరికీ తెలియజేసుకుంటాను.